ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్. ఈరోజు 21 to 30 నెంబర్స్. ఈ నెంబర్స్లో ఏదో ఒకటి నువ్వు అనుకున్నట్లయితే ఈరోజు బాబా గారు చెప్పే సందేశం ఏంటో వినాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వటం వల్ల మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. అలాగే ఈరోజు బాబా గారు చెప్పే మాటనైతే శ్రద్ధగా వినండి, వీడియో పూర్తిగా చూడండి. ఓం సాయిరామ్ అని కామెంట్ అయితే చేయటం అస్సలు మర్చిపోవద్దు. 21ని కానీ మీరు తలుచినట్లయితే బిడ్డ, ప్రతి బాధకి ఒక సంతోషం అనేది ఉంటుంది. అలాగే ప్రతి తప్పుకి కూడా సరిదిద్దుకునే అవకాశం ఒకటి ఉంటుంది. అలాగే జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెప్తుంది. మనం లేదు అనుకుంటే ఏది ఉండదు, అదే ఉంది అనుకుంటే ఏదైనా మనతోనే ఉంటుంది. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకో తల్లి. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. అలాగే 22 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే ఆ సాయినాథుడు చెప్పే మరొక అద్భుతమైన మాట, బిడ్డ, నువ్వు తెలుసో తెలియకో ఒక తప్పు చేస్తే నిందించడానికి అందరూ ముందుంటారు తల్లి, కానీ ఆ పొరపాటు సరిదిద్దడానికి మాత్రం ఎవ్వరూ ముందుకు రారు. అదే నేటి సమాజం యొక్క తీరు. అందుకే బిడ్డ, అడుగు వేసే ముందు ఆచితూచి బాగా ఆలోచించి వేయాలి. ఓం సాయిరామ్. అలాగే 23 ఈ నెంబర్ని కానీ నువ్వు తలిచినట్లయితే బాబా గారు చెప్పే మరొక అద్భుతమైన మాట, బిడ్డ, ఉన్నదంతా నీదే అన్న ఆలోచన వదులుకో. ఎక్కువైతే అజీర్ణం అవుతుంది తల్లి. నీ దగ్గర ఉన్న దాంట్లోనే కాస్త ఏమీ లేని వారికి దానం చేయి బిడ్డ. నువ్వు చేసే ఆ దానమే ఏదో ఒకనాడు నిన్ను నీ బిడ్డల్ని శ్రీరామ రక్షలా కాపాడుతూ ఉంటుంది. ఓం సాయిరామ్. 24 ఈ నెంబర్ని కానీ మీరు తలిచినట్లయితే బాబా గారు చెప్పే మరొక అద్భుతమైన మాట, నదిని చూడు తల్లి, ఎన్ని రాళ్ళు ఉన్నా, ఎన్ని ఎత్తుపల్లాలు ఉన్నా, ఎన్ని మలుపులు ఉన్నా, ఎన్ని అవరోధాలు వచ్చినా నేను ఇక్కడ ప్రవహించను, ఒకచోట ఆగిపోతాను అని ఎక్కడా అనుకోలేదుగా. అలాగే నీ జీవితంలో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా ఎక్కడ ఆగకుండా నీ గమ్యం వైపే చూస్తూ ముందుకు సాగిపోవాలి బిడ్డ. ఇదే ఈ సాయి మాట తల్లి. ఓం సాయిరామ్. 26 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే సాయి మాట, ఈ బాధలు కలకాలం ఉండవు, ధైర్యంగా ఉండు తల్లి. నీ సాయి పేరు మీద 8 రూపాయలు దానం చెయ్యి, ఆ పైన జరిగే అద్భుతాన్ని నువ్వే చూడు బిడ్డ. ఓం సాయిరామ్. 27 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే ఈ తొందరపాటు వద్దు, కాస్త మంచి చెడు చూసుకొని మొదలుపెట్టు. లేడికి లేచిందే పరుగన్నట్టు ప్రతిదానికి ఇలాగా తొందరపడకూడదు. ఎందులోనైనా లోటుపాట్లు చూసుకోవాలి కదా. జాగ్రత్తగా అడుగు వేయి. ఇదే ఈ సాయి మాట. ఓం సాయిరామ్. 28 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే బిడ్డ, నల్ల కుక్కకు 5 రోజుల పాటు ఆహారం పెట్టు, కర్మదోషాన్ని తొలగిపోతాయి, మనసు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఓం సాయిరామ్. 29 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే నువ్వు మొదలు పెట్టిన పని ఆపకు. ఎందుకంటే మంచి రోజులు ముందున్నాయి. విజయానికి నువ్వు అతి చేరువలోనే ఉన్నావు తల్లి. ఆఖరి విషయంలో చెప్తున్నాను, వెనుతిరగకు తల్లి, ముందడుగు వేయాలి. నీకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను. ఇదే ఈ సాయి మాట. ఓం సాయిరామ్. అలాగే నువ్వు 30ని కానీ తలుచుకున్నట్లయితే సాయి మాట, నువ్వు అనుకున్న పనులు చిటికలో జరగాలి అంటే ఇలా చేయి బిడ్డ. గురువారం నాడు గుప్పెడు చక్కెరను నల్లచీమలకు ఆహారంగా పెట్టు తల్లి. ఓం సాయిరామ్. ఇలా చేసినట్లయితే నువ్వు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.